శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఏ వృత్తి అనుకూలంగా ఉంటుంది, ఏ రంగాల్లో వీళ్ళు అభివృద్ధి పడే అవకాశం ఉంటుంది, వీళ్ళు అదృష్టవంతులు అవ్వాలంటే ఏ రత్నాన్ని ఏ రుద్రాక్షని ధరించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మకర రాశిలో శని స్వక్షేత్రం, కుజునికి ఉచ్చక్షేత్రం, గురువుకి నీచక్షేత్రం. అంటే మొత్తం మీద ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావం ఈ రాశిలో కనబడుతూ ఉంటాయి. సహజ రాశి చక్రంలో ఇది 10వ స్థానం, అంటే ఇది ఒక విధంగా కర్మస్థానం. జాతకుడు తన జీవనోపాధికి ఏ విధంగా సంపాదిస్తాడు, ఏ విధంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు అన్నది ఈ రాశి ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడ మనం ఏ జాతకంలో వృత్తి గురించి పరిశీలించాలన్నా కంపల్సరిగా శని గ్రహాన్ని పరిశీలించవలసిందే. శని వృత్తి కారకుడు. సో దశమ భావం అన్నది ఏంటంటే వృత్తికి సంబంధించింది. ఎక్కువగా శని దీనికి అధిపతి కాబట్టి శ్రామిక రంగం అంటే జీవితంలో శారీరక శ్రమతో కష్టపడేవారు ఇప్పటికే ఉంది, పూర్వకాలంలో కూడా ఉంటుంది. ఎక్కువగా మరి ఈ సింగరేణి కాలరీస్ లాంటి గనులు, ఈ రోడ్లు వేసే కార్మికులు, అలాగే స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికులు, అంటే ఏ ఫ్యాక్టరీలో అయినా పనిచేసే కార్మికులు. అంటే ఫ్యాక్టరీ అని ఎందుకన్నాం, ఇక్కడ కుజుడు ఉచ్చ పొందుతున్నాడు కాబట్టి కుజుడు శని కలిపి ఉండడం వల్ల అది ఇండస్ట్రీస్కి కారణం అవుతుంటుంది. అది చిన్నదా పెద్దదా అన్నది ఆ ప్రాంతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా పారిశ్రామిక రంగంలో, అలాగే ఏంటంటే అక్కడ మరి ఈ శని యొక్క ఆధిపత్య రాశి కాబట్టి ఎక్కువగా ఈ లేబర్ యూనియన్ సంబంధించి కొన్ని ఉంటాయి. మామూలుగా ఎలక్ట్రిసిటీ, విద్యుత్ బోర్డు, ఈ రైల్వే సంబంధించింది. వీళ్ళకి ఒక పారిశ్రామికంగా వాళ్ళ పెద్ద ఎలక్షను, దానికి ఒక నాయకుడు, ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే శ్రామిక వర్గానికి సంబంధించిన అన్ని సంస్థల్లో ఈ రాశిలో ఉన్నటువంటి పనిచేస్తారు. అంటే రైల్వే, ఆర్టీసీ, ఈ బొగ్గు పరిశ్రమ, ఐరన్ ఇండస్ట్రీ, స్టీల్ ప్లాంట్లో, అన్ని రకాల ఫ్యాక్టరీలో కూడా పనిచేసే వాళ్ళు ఈ కోవకే వస్తారు. కాబట్టి వీళ్ళు జీవితంలో కష్టపడి పనిచేస్తుంటారు. ఎప్పుడు యజమానుల యొక్క వాళ్ళని అభివృద్ధి చేస్తూ వాళ్ళ యొక్క ఆగ్రహానికి గురవుతుంటారు. ఇక్కడ సహజంగా సహజ రాశి చక్రంలో ఈ 12 భావాల్లో ఈ సింహరాశి, కర్కాటక రాశి అన్నది రాజు రాణి అయితే, ఇంకా ఈ మకర కుంభాలు సేవక వర్గానికి సంబంధించినవి. అందుకనే మనకి సింహం నుంచి లెక్కెట్టుకుంటే మకరం 6వ రాశి, అంటే రాజు కింద పనిచేసే సేవకులు. అలాగే కర్కాటకాన్ని లెక్కెట్టుకుంటే రివర్స్గా లెక్కెట్టుకుంటే కుంభం 6వ రాశి, అంటే రాణి గారు, అంటే రాజు అయినా రాణి అయినా రాజరికం కింద పనిచేసే శ్రామికులుగా వర్తిస్తారు. కాబట్టి వీళ్ళు శ్రామిక వర్గానికి చెందిన వాళ్ళు. అయితే వీళ్ళు చిన్న స్థాయి నుంచి పైకి రావడం జరుగుతుంది. అదే మరి ఆ శని భగవానుడు ఉచ్చ పొందడం, నీచ పొందడం ఇవన్నీ పరిశీలిస్తే చిన్న స్థాయిలో ఉద్యోగాన్ని ప్రవేశించి పై స్థాయికి వెళ్తారు. అలాగే చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు, అంటే పై అధికారుల కింద పనిచేసే ఉద్యోగులు, అంటే సీఎం కింద పనిచేయచ్చు, కలెక్టర్ కింద పనిచేయచ్చు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి వాడు కూడా ఆఖరికి కలెక్టర్ దగ్గర నుంచి ప్యూన్ వరకు కూడా మరి ఒకరి కింద పనిచేసేవాళ్ళు కదా, ఆఖరికి చీఫ్ మినిస్టర్ కూడా ప్రజల కింద పనిచేసేవాళ్ళు అలాగ అనుకుంటారు. అందుకని ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు, ఒకరి ఆధ్వర్యం కింద పనిచేసేవాళ్ళు, కష్టపడుతూ పనిచేసేవాళ్ళు కూడా ఈ రాశి కిందే రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఎక్కువగా క్లాస్ 4 ఎంప్లాయీసు, అలాగే సబార్డినేట్ జాబులు చేస్తున్న వాళ్ళు, అలాగే కార్మికులు, రైల్వే, ఆర్టీసీ, మొత్తం ఏదైనా సరే కార్మిక వర్గానికి చెందిన వాళ్ళు, అలాగే శారీరక శ్రమ ఉపయోగించుకుంటూ ఈ సుత్తి దాంతో వాడేవాళ్ళు కొందరు ఉంటారు కదా, ఐరన్, ఎక్కువగా ఐరన్ సంబంధించిన ఈ రోడ్లు వేసేవాళ్ళు, రాళ్ళు బద్దలు కొట్టేవాళ్ళు, క్వారీసు, ఇవన్నీ కూడా ఈ రాశి వారికే రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో మళ్ళీ శ్రామిక వర్గం నుంచి మళ్ళీ రాజకీయ రంగంలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఏదైనా అది అంత స్థాయికి ఎదగలేకపోతుంటారు. అంటే మిగతా గ్రహాలకి ఈ సింహరాశికి కనెక్ట్ ఉండి రవి బలంగా ఉంటే వీళ్ళు కూడా రావచ్చు. బట్ కానీ ఈ రాశి ప్రభావం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మకర రాశి అనుకున్నాం కదా, మకర రాశిలో లగ్నం పడవచ్చు, లగ్నాధిపతి మకర రాశిలో ఉండొచ్చు.
లేదంటే ఎక్కువ గ్రహాలు మకర రాశిలో ఉండొచ్చు. సో అలాగే ఈ మకర రాశి అధిపతి శని వేరే తులారాశిలో ఉండొచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి సంబంధం ఏర్పడుతూ ఉంటుంది. ఆ సంబంధం బట్టి ఏంటంటే వీడు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది, ఇతను వృత్తిపరంగా ఏ విధంగా ఉంటాడు, చిన్న స్థాయి నుంచి పైకి వస్తాడా, పైనుంచి కింద పడతాడా, లేదంటే ఊరిక కూర్చొని తింటూ ఉంటాడా అన్నది అంటే మిగతా గ్రహాలను బట్టి కూడా ఉంటే తప్ప ఒక్క ఈ మకర రాశిలో జన్మించినంత మాత్రానో అక్కడ లగ్నం పడినంత మాత్రానో కూడా ఎవరు కూడా శ్రామిక వర్గంలో రారు, ఆ విధంగా ముందుకైతే వెళ్ళలేరు. బట్ ఏదైనా వీళ్ళు జీవితంలో కష్టపడుతూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. అయితే వీళ్ళు ప్రారంభ జీవితంలో ఖచ్చితంగా స్ట్రగుల్ పడతారన్నమాట. ఆ స్ట్రగుల్ పడడం వల్ల ఈ తర్వాత తరం వాళ్ళు అంత స్ట్రగుల్ పడకూడదని వీళ్ళ పిల్లల్ని చాలా క్రమశిక్షణతో పెంచుతూ ఉంటారు. సో తర్వాత కూడా వాళ్ళ యొక్క నిరాధారణకి గురై మొత్తం జీవితం అంతా కష్టపడినే ఉంటుంది. ఖచ్చితంగా జీవిత చివరి భాగంలో ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అందుకనే జాతకంలో లగ్నంలో శని ఉన్నా, శని భాగ్యస్థానంలో పంచమ స్థానంలో ఉన్నా కూడా వాళ్ళు ఒంటరిగా ఉన్నాక ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. ఎవరితో కలగకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అదే ఒక విధంగా మంచిది అనుకుందాం. బట్ ఏదైనా ఈ మకర రాశి వారికి ఎంత కష్టపడినా, ఎంత సామ్రాజ్యాన్ని స్థాపించినా, పిల్లల్ని ఎంత గొప్పగా పెంచినా చివరికి అందరినీ వదులుకొని అందరి నిరాదరణకి గురై మళ్ళీ ఏకాకిగా సింగిల్గా జీవితాన్ని ఖచ్చితంగా మీరు గడపవలసిందే. అందుకే కుటుంబ స్థానానికి కూడా అధిపతి శని, సప్తమానికి చంద్రుడు, అష్టమానికి రవి. సో అందుకని అంటే పిల్లలు వీళ్ళకన్నా పైకి వెళ్తారు. అలాగే వీళ్ళ జీవిత భాగస్వామి కూడా పై కుటుంబం నుంచి రావడం జరుగుతుంటుంది. వీళ్ళందరూ కూడా ఇతని మీద అథారిటీ చేస్తూ వాళ్ళ పనులు చేయించుకుంటూ జీవితాంతం వీడిని ఒక శ్రామికుడుగానో, ఒక పనివాడుగానో, ఒక వాచ్మెన్ కానీ వీడి జీవితం గడపడం జరుగుతూ ఉంటుంది. బట్ కానీ వీడి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ అంతా నాదే అనుకుంటూ, అందరూ నా వాళ్ళనే అనుకుంటూ వీడు కష్టపడుతూ ఉంటాడు. ఇది ఈ మకర రాశి వారి యొక్క ప్రత్యేకత. బట్ ఈ రాశి వారికి మరి కుజుడు బాధకుడు. సో ఆ కారణం వల్ల ప్రతి మంగళవారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళటం, అలాగే బ్లూ కలరు, నలుపు రంగు ఇవన్నీ కూడా ఇతనికి ఖచ్చితంగా పనిచేస్తాయి. సాధారణంగా ఈ రాశి జాతకులు బ్లూ సఫేర్ నీలం ఉంగరాన్ని ధరించడం మంచిది. సాధ్యమైనంత వరకు వీళ్ళకి అన్ని రంగులు ఇంచుమించు పనిచేస్తూ ఉంటాయి. ఏ రంగు కూడా వ్యతిరేకం అయితే కాదు. పర్టికులర్గా మాత్రం బ్లూ కలర్ చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే వీళ్ళు బ్లూ సఫేర్ ఉంగరాన్ని ధరించడం, సప్తముఖి రుద్రాక్ష 7 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కంపల్సరిగా వీళ్ళ జీవితంలో వృత్తిలో స్థిరత్వం ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఈ రాశి జాతకులు మరి జీవితంలో కష్టపడి పైకొచ్చి 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండే అవకాశం ఉంటుంది. కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట. కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల, హనుమాన్ని పూజించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతుంటారు. ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే, ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల, నడక రన్నింగు చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధమైన శక్తిని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా ఎక్కువ కుజుని యొక్క శక్తి కావాలనుకున్నవారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం, ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నెగ్గడానికి కానీ, కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి యువకులు, ఉత్సాహవంతులు ఆ విధంగా చేయొచ్చు. ఎక్కువగా స్త్రీలు హనుమంతుడిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం. ఏదైనా ఒక భూమి కొనాలంటే అవ్వడం లేదు, అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది. అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం ఈ యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో, అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం, స్నేహం, మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ
ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది. రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది. అంటే ఎదటివాడి యొక్క ఈర్ష్యకి అసూయకి గురైన వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా, అలాగే శత్రుబాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ, సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల, ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామివారి దగ్గర పరిహారాలు ఉన్నాయి. అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది, మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది. అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు, చాలా బీద కుటుంబం, వాడు ఏదో కొద్దిగా ఒక 21 తమలపాకులతో పూజ అయినా సరిపోతుంది. మనం బాగా ధనవంతులం, నెలకు 3-4 లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు 108 తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట దాంతో అభిషేకం చేయడం వల్ల, అంటే వాళ్ళ శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం మాట. దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ, మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ, 3 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ, లేదంటే ఈ పగడం మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ, లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల, రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల, రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది. కుజగ్రహం అనుగ్రహం ఉన్నవాడికి రుణాలు అయితే ఉండవు. స్వస్తి.